ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రెండు మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆశ అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది.